నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విధానంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. కానీ మీ బంధుమిత్రులకి షేర్ చేయటం మర్చిపోతున్నారు. ఈ ఒక చిన్న ప్రయత్నం చేయగలరని నా ప్రార్థన. ఇకపోతే ఇప్పుడు చెప్పాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విశేషం ఏంటంటే, ఆగస్టు మాసం 2026 సంవత్సరంలో మరి వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుంది మాస ఫలితం అనేటువంటి విషయం తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళు కోరుకున్న విధంగా ప్రమోషన్స్ లభించటం, తర్వాత వాళ్ళు చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో వాళ్ళ యొక్క సుపీరియర్స్ తప్పకుండా మెచ్చుకోవటం, సబార్డినేట్స్ అనుకూలంగా మారటం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇంక్రిమెంట్స్ దొరకటం, వాళ్ళకి లోన్స్ లభించటం, ఆ తర్వాత ఏదైనా ప్రమోషన్స్ ఇవన్నీ కూడా లభించటం తప్పకుండా చూస్తారు. ఇకపోతే రాజకీయ నాయకులకు కనుక తీసుకున్నట్టయితే వాళ్ళకు కూడా ఏవో పదవులు లభించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత వాళ్ళ మాట పలుకుబడి పెరుగుతుంది. ఇకపోతే విందు వినోదాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు మెండుగానే కనపడుతున్నాయి. అక్కడ కూడా మీకు గౌరవం, ప్రతిష్ట అన్నీ కూడా కలుగుతాయి. చలనచిత్ర రంగం మాత్రం 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది ఈ యొక్క రాశి వాళ్ళకి. ఇకపోతే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ రంగం కానీ, పారిశ్రామిక రంగం కానీ, లేకపోతే ఇతర రంగాలు ఏవైనప్పటికీ కూడా వ్యాపార రంగాలు కానీ చాలా అభివృద్ధి పథం వైపు దూసుకుపోతూ ఉంటాయి. అయితే ఈ రాశి వారికి మాత్రమేనని తెలుసుకోవాలి. మిగతా రాశుల వారికి అనేక రకాలుగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటుంది. ఇకపోతే మీకు జాతక వివరాల ప్రకారంగా కూడా మీరు కొంచెం ఈ గోచార ఫలితాన్ని సమన్వయపరుచుకొని చూడాల్సి ఉంటుంది. ఈ ఒక చిన్న పని కూడా మీరు చెయ్యాలి. పెళ్లి కాలనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ప్రయత్నాలు ప్రారంభించండి. తప్పకుండా మీకు సంబంధాలు దొరకటం, త్వరితగతిన వివాహాలు కూడా జరిగిపోవటం సంభవిస్తుంది. ఇక కోర్టు కేసులు ఉన్నటువంటి పక్షంలో పూర్తి చేసుకోవటానికి ప్రయత్నించండి. ఏదైనా దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్త వహించటం మంచిది. ఏ రకమైనటువంటి గాయాలు తగలకుండా మాత్రం చూసుకోవాలి. మీతో పాటు కొంతమంది ఉన్నారు, వాళ్ళు మిమ్మల్ని వెన్నుపోటు పొడవటానికి ప్రయత్నిస్తున్నారు. ఒక కంట కనిపెడుతూ ఉండండి. ఇకపోతే మరో విషయం ఏంటంటే, ఒక రకమైనటువంటి ఆలోచన మీకు కలుగుతోంది ఈ మాసం అంతా కూడా. ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి చేస్తే కానీ లాభం లేదు, అది ఏం చేయాలి, ఏ రకంగా ఉండాలి అని అంటే ఆ ఆలోచన అనేటువంటిది ఈ మాసంలో తప్పకుండా మీకు కలుగుతుంది. మీకు ఒక వ్యక్తి సహకరించేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అది ఏమిటనంటే, ముఖ్యంగా మీరు ఏదో ఒక కార్యక్రమాన్ని చేయాలనుకుంటారు. అది వ్యాపార రీత్యానో, లేకపోతే ఏదైనా చలనచిత్ర రంగంలో ఏదైనా ఒక విషయాన్నో, ఏదో ఒకటి ఆ రకమైనటువంటి పనో, లేకపోతే ఏదైనా పారిశ్రామికం అంటే ఇండస్ట్రీ సైడు ఏదైనా చిన్న కుటీర పరిశ్రమ లాంటిదో, లేకపోతే చిన్న చిన్న వ్యాపారాలలో తలదూర్చాలనో, ఇలాంటి ఆలోచనలు ఏవేవో కలుగుతున్నాయి. అటువంటి వాటికి అన్నింటికి కూడా ఈ మాసం మీకు సమాధానం దొరకవచ్చు. ఈ రకమైనటువంటి కాలాన్ని మీరు సంతోషకరంగా అనుభవించవచ్చు. కానీ దైవ ప్రార్థనతో మాత్రమే మీరు విజయాలని పొందగలుగుతారు. ప్రేమికులకి చాలా అద్భుతమైనటువంటి మాసంగా మనం చెప్పవచ్చు. ఇక ఇంట్లో కనుక తీసుకున్నట్టయితే, అంటే గృహంలో కనుక తీసుకున్నట్టయితే, పెద్దలు ఎవరైతే ఉంటారో ఆరోగ్యం కుదుటపడి మిమ్మల్ని ఆశీర్వదించేటువంటి పరిస్థితుల్లో ఉంటారు. పిల్లలు కూడా పెద్దగా మిమ్మల్ని విసిగించరు. భార్యాభర్తల మధ్య అనుకూలమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. ప్రేమ అనురాగాలు చోటు చేసుకుంటాయి. ఇంట్లో ప్రశాంతంగా బ్రతకాలని ఆశపడతారు. ఏదైనా ఇంటి వస్తువులు అంటే ఏదైనా కావాల్సినటువంటి వస్తువులు కొనుక్కుంటారు. ఏదైనా గృహం కానీ, లేకపోతే ఒక ప్లాట్ లాంటిది కానీ, నేల కానీ, భూమి కానీ, ఏదైనా వ్యవసాయ భూమి కానీ కొనుక్కోవాలనేటువంటి ఆలోచన ఇప్పుడు కార్యరూపం దాల్చనుంది. మీకు కావలసినటువంటి ఆర్థిక వనరులు చేకూర్చాయి. మీకు లోన్ కూడా దొరుకుతుంది. మీరు ఎవరికైనా లోన్ ఇచ్చి ఉంటే ఈ మాసంలో మీరు తప్పకుండా రాబట్టుకోవచ్చు. అయితే అది మొండిగా కనుక ప్రవర్తించి ఉంటే మీరు తీసుకున్నటువంటి వ్యక్తి లక్ష్మీనరసింహస్వామి అష్టోత్తరం చదువుతూ మీరు ఆ ప్రయత్నం చేయండి. తప్పకుండా మీరు మీ డబ్బును వెనక్కి పొందగలుగుతారు. ఈ రకంగా సాగుతుందండి ఈ మాసమంతా కూడా.
మీరు దయచేసి మీ జాతకాన్ని కూడా ఒక్కసారి పరిశీలించుకోవడం చాలా మేలు. మీరేం చేయాలో ఏం చేయకూడదో, ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో, ఎలాంటి ఆలోచనలు చేయాలో, ఎలా విజయాలను సంపాదించాలో ఇవన్నీ కూడా మీకు తెలుస్తాయి. ఈ గోచార ఫలితం ఏదైతే ఉందో లక్షలాది మందికి ఒకే రాశి కనుక కొంతమందికి కొన్ని జరుగుతాయి, కొంతమందికి కొన్ని జరుగుతాయి. కానీ మీ జాతక ఫలితాలను గల తెలుసుకున్నట్టయితే సంపూర్ణంగా మీరు అర్థం చేసుకోవచ్చు. తెలిసింది కదా. సెలవు మరి, ఉంటాను. నమస్కారం. ఎవరికైనా నన్ను కలవాలి అని అనుకుంటే నంబర్ ఇచ్చాను, ఆ నంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని తప్పకుండా కలవండి. మీరు ఎలా విజయం పొందుతారో ఎలా పొందరో నేను చూస్తాను. తెలిసింది కదా. సెలవు.